ఉద్భవః ఓం ఉద్భవాయ నమః. ఉద్భవః అంటే పుట్టుక, ఆవిర్భావం, సృష్టికి మూలకారణం. ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువు పుట్టుకకు మూలమైన తత్వం భగవంతుడే. సృష్టి ఆయన నుంచే ఆవిర్భవిస్తుంది, ఆయనలోనే స్థితి చెందుతుంది, ఆయనలోనే లయమవుతుంది. అందువల్ల ఆయన ఉద్భవః. ఆదిశంకరాచార్యుల భాష్యం. శంకరులు ఈ నామాన్ని బ్రహ్మ సృష్టికర్తగా, సర్వోత్పత్తి హేతువుగా వివరించారు. జగత్తు పుట్టుక, వికాసం, లయం ఈ మూడింటికీ ఆధారం బ్రహ్మమే. అందుకే భగవంతుడే నిజమైన ఉద్భవః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో ఉద్భవః భగవంతుని కరుణా ఆరంభతత్వం. భక్తుని జీవితంలో కొత్త మార్పులు, శుభపరిణామాలు ప్రారంభం కావడానికి ఆయనే మూలకారణం. అందువల్ల భగవంతుడు ఉద్భవః. క్షోభనః ఓం క్షోభనాయ నమః. క్షోభనః అంటే కదిలించేవాడు, ప్రేరేపించేవాడు, జడత్వాన్ని తొలగించేవాడు. జగత్తులో మార్పు, చలనం, వికాసం అన్నీ భగవంతుని సంకల్పం వల్లనే జరుగుతాయి. నిశ్చలంగా ఉన్న ప్రకృతిని కూడా కదిలించగల శక్తి ఉన్నవాడు ఆయన. అందుకే ఆయన క్షోభనః. ఆదిశంకరాచార్యుల భాష్యం. శంకరులు క్షోభనః నామాన్ని మాయాశక్తి ద్వారా జగత్తును చలనం చేయువాడుగా వ్యాఖ్యానించారు. సృష్టికి ముందు ఉన్న నిశ్చల ప్రకృతిని భగవంతుడే కదిలిస్తాడు. ఆ చలనమే సృష్టికి మూలం. అందువల్ల ఆయనే క్షోభనః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో క్షోభనః భగవంతుని భక్తుని జీవితాన్ని మార్గంలో పెట్టే శక్తి. భక్తుడు మార్గం తప్పినప్పుడు అతని అంతరాత్మను కదిలించి మళ్లీ ధర్మంలో నడిపిస్తాడు. అందుకే ఆయనే క్షోభనః. దేవః ఓం దేవాయ నమః. దేవః అంటే ప్రకాశస్వరూపుడు, ప్రకాశింపజేసేవాడు, దివ్యుడు. జ్ఞానం, చైతన్యం, వెలుగు ఈ మూడింటికీ మూలం భగవంతుడే. మన బుద్ధిలో వెలుగును నింపి సత్యాన్ని గ్రహింపజేసేవాడు ఆయన. అందువల్ల ఆయనే దేవః. ఆదిశంకరాచార్యుల భాష్యం. శంకరులు దేవః నామాన్ని జ్ఞానస్వరూపుడుగా వ్యాఖ్యానించారు. భగవంతుడే జీవుల అంతరాత్మగా ముండి అజ్ఞానాన్ని తొలగించి విద్యను ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను దేవః అంటారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో దేవః భగవంతుని అనుగ్రహస్వరూపం. భక్తుని హృదయంలో వెలుగు వెలిగించి అతని జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించేవాడు. అందుకే భగవంతుడు దేవః. శ్రీగర్భః ఓం శ్రీగర్భాయ నమః. శ్రీ అంటే లక్ష్మీదేవి లేదా శుభసంపద. గర్భః అంటే ఆశ్రయం లేదా మూలస్థానం. అంటే సర్వమంగళగుణాలకు మూలమైనవాడు, లక్ష్మీదేవి నిత్యం నివసించే హృదయం కలిగినవాడు భగవంతుడు. అందువల్ల ఆయన శ్రీగర్భః. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకరులు ఈ నామాన్ని బ్రహ్మస్వరూపంలో ఐశ్వర్యం నిత్యంగా ఉన్న స్థితిగా వివరిస్తారు. భగవంతుడు సంపూర్ణమైన సత్యం. అందులో లక్ష్మీదేవి తత్వం అంతర్గతంగా ఉంది. కాబట్టి ఆయనే శ్రీగర్భః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో శ్రీగర్భః భగవంతుని లక్ష్మీపతిత్వానికి అత్యంత సన్నిహిత రూపం. భక్తునికి కేవలం మోక్షమే కాదు, లోక సౌఖ్యమూ క్షేమమూ కూడా ప్రసాదించేవాడు. అందువల్ల భగవంతుడు శ్రీగర్భః. పరమేశ్వరః. పరమ అంటే అత్యున్నతమైన, ఈశ్వర అంటే పాలించేవాడు లేదా అధిపతి. అంటే సర్వలోకాలకు అధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వనియంత్రకుడు అయిన భగవంతుడు. అందుకే ఆయనే పరమేశ్వరః. ఆదిశంకరాచార్యుల భాష్యం. శంకరులు పరమేశ్వరః నామాన్ని నిర్గుణ బ్రహ్మకు సగుణరూపంగా వ్యాఖ్యానించారు. బ్రహ్మం స్వరూపంగా అఖండ సత్యం, ఈశ్వరుడు సృష్టి, స్థితి, లయాలను నడిపించే శక్తి. ఈ రెండు రూపాల సమన్వయమే పరమేశ్వరః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో పరమేశ్వరః అంటే భగవంతుని సర్వాధికార స్వరూపం. భక్తుని జీవితంలో జరిగే ప్రతీదీ ఆయన అనుగ్రహంతోనే జరుగుతుంది. కరణం ఓం కరణాయ నమః. కరణం అంటే చేయించేవాడు, సాధనం, కార్యానికి మూలశక్తి.
జీవుడు కార్యాలు చేస్తున్నట్టు అనిపించినా ఆ కార్యాలకు నిజమైన శక్తి ప్రేరణ భగవంతుడినుంచే వస్తుంది. అందుకే ఆయనే నిజమైన కరణం. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకరులు ఈ నామాన్ని సర్వకార్యాలకు ఉపకరణమైన పరబ్రహ్మగా వివరించారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ ఆయన శక్తితోనే పనిచేస్తాయి. అందువల్ల కార్యసిద్ధికి మూలమైనది భగవంతుడే కరణం. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో కరణం భగవంతుని అంతర్యామి స్వరూపం. జీవుని అంతరంగంలో ఉండి అతని ప్రతి కర్మనూ నియంత్రిస్తాడు. అందువల్ల భగవంతుడే నిజమైన కర్త, కారణం, కరణం. కారణం. ఓం కారణాయ నమః. కారణమంటే మూలకారణం, సర్వసృష్టికి హేతువు, సర్వకార్యాల వెనుక ఉన్న మూలశక్తి. ప్రపంచంలో కనిపించే ప్రతి కార్యానికి ఒక కారణముంటుంది. ఆ కారణాలన్నిటికీ కారణమైనవాడు భగవంతుడు. అందుకే ఆయనే కారణం. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకరులు కారణం నామాన్ని మౌలిక కారణమైన పరబ్రహ్మగా వ్యాఖ్యానించారు. అంటే భగవంతుడే సృష్టికి పదార్థం కూడా, సృష్టిని సృష్టించే చైతన్య శక్తి కూడా. కాబట్టి జగత్తు పుట్టుకకు సంపూర్ణ ఆధారం ఆయనే. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో కారణం భగవంతుని కరుణాసంకల్పం. భక్తుని జీవితంలో జరుగే ప్రతి సంఘటన అతని మంగళానికే కారణంగా మారేలా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే భగవంతుడే కారణం. కర్త. ఓం కర్త్రే నమః. కర్త అంటే చేయువాడు, క్రియలకు అధిపతి, సర్వకార్యాల నిర్వాహకుడు. జీవుడు తనను తాను కర్త అనుకున్నా అసలు ప్రతి కార్యం జరిగేలా చేసే శక్తి భగవంతుడే. అందువల్ల ఆయనే నిజమైన కర్త. ఆదిశంకరాచార్యుల భాష్యం. శంకరులు కర్తానామాన్ని అధిష్టానకర్తృత్వంగా వివరించారు. జీవుడు కర్త అనిపించినా బ్రహ్మమే అంతర్యామిగా ఉండి కర్మలన్నింటినీ నడిపిస్తున్నాడు. కాబట్టి అసలు కర్త భగవంతుడే. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల అభిప్రాయం ప్రకారం భగవంతుడు భక్తుని జీవితంలో ప్రతి కార్యాన్ని కరుణతో నిర్వహిస్తాడు. భక్తుడు చేసిన ప్రతి సత్కర్మను తానే తనదిగా స్వీకరిస్తాడు. అందుకే భగవంతుడే కర్త. వికర్త. ఓం వికర్త్రే నమః. వికర్త అంటే ప్రత్యేకంగా సృష్టించేవాడు, రూపాంతరం కలిగించేవాడు, మార్పును నిర్వహించేవాడు. సృష్టిలోని వైవిధ్యం, మార్పు, వికాసం అన్నీ భగవంతుని సంకల్పం వల్లనే జరుగుతాయి. అందువల్ల ఆయనే వికర్త. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకరులు వికర్తా నామాన్ని మాయాశక్తి ద్వారా జగత్తును వివిధ రూపాలలో వ్యక్తపరిచేవాడుగా వ్యాఖ్యానించారు. ఒకే బ్రహ్మం అనేక రూపాలుగా కనిపించడమే వికర్తృత్వం. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో వికర్త భగవంతుని కరుణామయ మార్పు శక్తి. భక్తుని జీవితం దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని సుఖంగా మార్చే శక్తి ఆయనే. అందుకే ఆయన వికర్త. గహనః. ఓం గహనాయ నమః. గహనః అంటే గంభీరమైనవాడు, లోతైనవాడు, అపరిమిత జ్ఞానంతో కూడినవాడు. భగవంతుడు సృష్టిలో ఉన్న సర్వమైన విషయం లోతులలోనూ, సాధారణ దృష్టికి కనిపించని స్థాయిలలోనూ నిలిచి ఉంటాడు. అందువల్ల ఆయనే గహనః. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకరులు గహనః నామాన్ని నిర్గుణ, అంతర్వ్యాప్త, అపార జ్ఞానస్వరూపంగా వ్యాఖ్యానించారు. భగవంతుడు కేవలం ప్రదేశ, కాలానికి పరిమితం కాదు. అతని స్వరూపం సర్వవ్యాప్తంగా, లోతుగా ఉంటుంది. కాబట్టి గహనః. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల దృష్టిలో గహనః భగవంతుని అంతంలేని లోతుగలిగిన అజ్ఞానరహిత స్వరూపంను సూచిస్తుంది. భక్తుడు ఎంత ప్రయత్నించినా ఆయనలోని లోతులను పూర్తిగా గ్రహించలేడు. అందుకే భగవంతుడు నిజంగా గహనః. గుహనః. ఓం గుహనాయ నమః. గుహనః అంటే రహస్యమైనవాడు, గహనమైనవాడు, అందరికీ కనిపించని లోతుల్లో ఉంచబడ్డవాడు.
భగవంతుడు సృష్టిలోని సర్వవస్తువుల లోతులలో మన అర్థంకాని గుణాలలో లీనమై ఉండి ప్రకటనకు దూరంగా ఉంటాడు. అందువల్ల ఆయనను గుహనః అంటారు. ఆది శంకరాచార్యుల భాష్యం. శంకరులు గుహనః నామాన్ని నిర్గుణ బ్రహ్మంలో గంభీర రహస్యస్వరూపంగా వ్యాఖ్యానించారు. భగవంతుడు ప్రతి వ్యక్తికి ప్రతి పరిస్థితికి దృశ్యరహితంగా ఉండి ఆయనలోనే సృష్టి స్థితి లయం జరుగుతాయి. కాబట్టి గుహనః అనే నామం. పరాశర భట్టారుల వ్యాఖ్యానం. భట్టారుల ప్రకారం గుహనః భగవంతుని రహస్యాత్మక అంతర్యామి స్వభావం. భక్తుడు ఎంత ప్రయత్నించినా ఆయన లోతులను పూర్తిగా గ్రహించలేడు. అయితే కూడా భక్తి సాధనలో ఈ నామం అతి ప్రాధాన్యం కలిగి ఉంటుంది.